వరుస తుఫాన్లు లేదా ఎడతెగని కరువు పరిస్థితులు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వైపరీత్యాలు సంభవించినప్పుడు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నివేదికలు రూపొందించి పంపడం, ఏటా కోట్ల పరిహారాలు ప్రకటించడం తంతుగా మారింది. పంటలు నష్టపోయి దిగాలుతో బాధిత రైతులు కుంగిపోవడం తప్ప సకాలంలో పరిహారపు ఉపశమనం అందినట్లు చరిత్రలో లేదు. ఇందుకు నిదర్శనమే తూర్పుగోదావరి జిల్లా అన్నదాతలు. 4 ఏళ్లుగా వరుస తుఫాన్లకు సర్వం కోల్పోయిన కర్షకులకు పరిహారాలు అందిందే లేదు. మంజూరైన వాటి బట్వాడాలోనూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం రైతులను తీవ్ర వేదన మిగుల్చుతోంది. ప్రకృతికి కన్నుకుట్టినా, ప్రభుత్వానికి నిర్లక్ష్యం పూనినా విలవిలలాడిపోయేది కర్షక లోకమే. ఇందుకు నిదర్శనమే తూర్పుగోదావరి జిల్లా. దాదాపు 2010 నుంచి వరుణుడు వివిధ రూపాల్లో వరద విలయాన్ని సృష్టించాడు. అకాల వర్షాలు, నీలం, లెహర్, పైలిన్, హెలెన్ తుఫాన్లతో పంటలు గంగపాలయ్యాయి. మొత్తంగా పంట దిగుబడులకు అపార నష్టం వాటిల్లింది. రైతుల దుస్థితికి చలించి క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పంటలను పరిశీలించి నష్టాల వివరాలను నమోదు చేశారు. 1కి 4 సార్లు కూలంకషంగా పరిశీలించి బాధితుల జాబితాలను రూపొందించి పరిహారం విడుదల చేయాలని సిఫార్సు చేశారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపడమే. వాటిలో మంజూరైన రొక్కాలు నామమాత్రమే. ఆ వచ్చిన మొత్తాలు అధికారుల నిర్లక్ష్యం వల్ల నెలల తరబడి పంపిణీ కాని దుస్థితి నెలకొంటుందని బాధిత కోనసీమ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలో ఉండబడ్డ కోస్టల్ బెల్ట్ లో సుమారుగా 10-12 మండలాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాకు ఏదో రకంగా ఏదో ఒక విపత్తు వచ్చి పంట నష్టాలు కలుగుతూ ఉన్నాయి. నీలం తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం వరి పూర్తిగా నాశనం అయిపోయి, దానికి సంబంధించి ఈ వేళ వరకు కూడా చాలా మందికి ఈ నష్టపరిహారం ఇంకా రాలేదు. హెలెన్ తుఫాన్ వచ్చింది. హెలెన్ తుఫాన్ కూడా నష్టం జరిగింది. అగ్రికల్చర్ క్రాప్స్ కానివ్వండి, ఈ వరి కానివ్వండి, అన్ని పంటలు కూడా సర్వనాశనం అయిపోయాయి. ఈ రోజు వరకు కూడా దానికి అసలు ఏ రకంగా క్రాప్ డ్యామేజ్ ఇస్తారో ఏంటనే విషయం కూడా ఇప్పటి వరకు కూడా రైతుకి ఏ విధమైన తెలియట్లేదు. అసలు ఇస్తారా ఎవరా అనే విషయం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ 3 తుఫాన్లకి కూడా అధికారులు ఈ పంట నష్టం మీద రాసుకుని వెళ్ళి ఇంతవరకు మాకు నష్టపరిహారం ఏమీ ఇవ్వలేదు. రాసుకుని వెళ్తే అడిగితే హెచ్ఓ వాళ్ళని అడిగితే ఇగో వస్తున్నాయి అని చెప్పడం తప్ప మాకు ఇంతవరకు చేతికి ఏమీ రాలేదు. కొబ్బరి చెట్లు ఇరిగిపోయినందుకు కూడా ఏమీ ఇవ్వలేదు. అధికారుల అలసత్వం వల్ల చాలా నష్టపోతున్నాం రైతులు మేము. జిల్లా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 180 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. పరిహారం ఖజానాలో మూలుగుతున్నా బాధిత రైతులకు మాత్రం దక్కడం లేదు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యమే తమను నష్టజాతకులుగా మార్చేస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2010 సంవత్సరం నుంచి కూడా ఇంతవరకు అనేక విపత్తులు జరిగినాయి. రెవెన్యూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళ ఎన్యూమరేషన్ చేయడం, లిస్టులు పంపించడం, కొంతమంది వేయటం, కొంతమంది వేయకపోవడం, బ్యాంకు అకౌంట్లు తేడా ఉన్నాయని చెప్పేసి ఇలాగా నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఆ సొమ్ముని ఏం చేశారో తెలియని పరిస్థితులు కూడా ఇంతవరకు ఉన్నది. 2010 సంవత్సరంలో ఇవ్వాల్సినవే ఇంకా ఉన్నాయి. నీలం తుఫాన్ ఏమో 20% ఇవ్వడం జరిగింది. అలాగే హెలెన్, పైలిన్ తుఫాన్ అవి కూడా రాలేదు. ఈ వైబ్రికేషన్ టైంలో గవర్నర్ గారు ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఈ విపత్తుల నిధుల నుంచి ఎంత అయితే రావాలో అంత సొమ్ముని కేటాయించడం జరిగింది. అయినా కానీ కేటాయించిన సొమ్ముని ట్రెజరీలో వేసి కొల్లబెడుతున్నారు తప్ప రైతులకు రావాల్సిన టైంలో ఇవ్వట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకుని వాళ్ళ ఖాతాలకు జమ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. వివిధ సీజన్లలో వేరువేరు సందర్భాల్లో వచ్చిన తుఫాన్లకు పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కౌలు రైతుకు తిండి గింజలు మిగిలని దుస్థితి. అన్నీ తెలిసిన వ్యవసాయ శాఖ నష్టపరిహారాల బట్వాడాలో ఎందుకు జాప్యం చేస్తోందో తమకు అర్థం కావడం లేదని కర్షకులు వాపోతున్నారు. 4-5 సంవత్సరాల్లో సుమారుగా రైతులకి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఏదో చేస్తామని అంటున్నారే గాని లిస్టులు రాసుకెళ్ళటం, దాని డబ్బులు వచ్చినా కూడా బ్యాంక్ అకౌంట్లో తేడాలు ఉన్నాయని ఇలాగా ఇబ్బంది పెట్టేటువంటి క్రియ చేస్తున్నారే గాని ఆ డబ్బులు సక్రమంగా అందించే ఏర్పాటు చేయటానికి వ్యవసాయ శాఖ గాని ఇతర శాఖలు గాని ఏమీ సహకరించడం లేదు. మరి ఇప్పటికైనా సరే ఈ రైతుని వ్యవసాయం వైపుకు ప్రోత్సహించేలాగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వమైనా ఖజానాలో మూలుగుతున్న పంట నష్ట పరిహారాలను అందజేసేందుకు చొరవ చూపాలని వేడుకుంటున్నారు.